మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్స్ ఆన్లైన్ అకాడమీ. సో మనము జాతీయ ఆదాయం అనేటువంటి టాపిక్ను ఇండియన్ ఎకానమీలో భాగంగా డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ జాతీయ ఆదాయాన్ని అంచనాలు ఎవరెవరు వేయడం జరిగింది మన దేశంలో అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. జాతీయ ఆదాయ అంచనాలు భారతదేశంలో జాతీయ ఆదాయము అంచనాలు అంటే ఈ టాపిక్లో మనం ఇక్కడ భారతదేశంలో జాతీయ ఆదాయపు అంచనాలు బిఫోర్ ఇండిపెండెన్స్ ఎవరు చేయడం జరిగింది. దేశానికి స్వాతంత్రం రాకపూర్వం దేశంలో జాతీయ ఆదాయపు అంచనాలు ఎలా వేయడం జరిగింది. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో మన దేశంలో భారతదేశంలో జాతీయ ఆదాయం ఎలా అంచనా వేయడం జరిగింది. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా అంచనా వేయడం జరుగుతుంది. ప్రజెంటు ఎటువంటి అంచనాలో ఎస్టిమేషన్స్లో ఎటువంటి చేంజెస్ తీసుకొని రావడం జరిగింది. ఎస్టిమేషన్స్ ఇండిపెండెన్స్ తర్వాత జాతీయ అంచనాలు ఎలా వేయడం జరిగింది. అదేవిధంగా చేంజెస్ ఇన్ ఎస్టిమేషన్స్ ఈ అంచనాలు వేయడంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. మళ్ళీ మొట్టమొదట దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేయడం జరిగింది. దేశానికి స్వాతంత్రం రాకపూర్వం ఎవరు అంచనా వేయడం జరిగింది, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు అంచనా వేయడం జరిగింది, ప్రస్తుతం ఎలా అంచనా వేస్తున్నాము, దీని ఆర్గనైజేషన్ ఏమైనటువంటి విషయం మనం డిస్కస్ చేస్తాం. సో మన దేశంలో మొట్టమొదట జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. దేశంలో స్వాతంత్రం రాకపూర్వం భారతదేశంలో మొట్టమొదటిసారి జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి అనేటువంటి క్వశ్చన్ మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగిందండి. సో ఎవరండి అంటే దాదాబాయి నౌరోజీ 1876 సంవత్సరంలో. సో దాదాబాయి నౌరోజీ గారు 1876 సంవత్సరంలో భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. అయితే ఏ సంవత్సరానికి సంబంధించి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగిందంటే ఈయన 1867-68 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను తీసుకొని 1876లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. దాదాబాయి నౌరోజీ గారు మన దేశంలో మొట్టమొదటిసారి జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి అనే క్వశ్చన్ మన గతంలో అడగడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్స్లో. ఎవరండి అంటే దాదాబాయి నౌరోజీ గారు. ఈయన జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినప్పుడు మొత్తం జాతీయ ఆదాయం ఎంత అండి అన్నప్పుడు నేషనల్ ఇన్కమ్ ఎంత ఈయన అంచనా వేసినప్పుడు 340 కోట్ల రూపాయలుగా ఈయన చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ టైంలో పాపులేషన్ ఎంత అండి, సో 17 కోట్ల రూపాయలుగా 17 కోట్ల జనాభాగా చెప్పడం జరిగింది పాపులేషన్. మళ్ళీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం ఎంత, యావరేజ్ ఇన్కమ్ ఎంత, తలసరి ఆదాయము ఎంత. తలసరి ఆదాయం ఎలా వస్తుందని చెప్పుకున్నాం మనం. తలసరి ఆదాయము నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ అని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి దాదాబాయి నౌరోజీ అంచనాల ప్రకారం మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత రావడం జరిగింది అంటే 340 డివైడెడ్ బై 17 వేసిన మనకి 20 రూపీస్ రావడం జరిగింది. ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం ఎంత అండి దాదాబాయి నౌరోజీ ప్రకారము 20 రూపాయలుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన దేశంలో పేదరిక సమస్య పైన ఈయన ఒక గ్రంథం కూడా రాయడం జరిగింది. ఏంటండి అంటే పావర్టీ. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ
అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథంలో భారతదేశంలో పేదరికం అనేటువంటి సమస్య పైన, భారతదేశంలో పేదరికం పైన ఈయన ఒక గ్రంథం రాయడం జరిగింది. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా ఈయన డ్రైన్ థియరీని, డ్రైన్ సిద్ధాంతం అని చెప్తాం, డ్రైన్ థియరీని చెప్పడం జరిగింది. ఇక్కడ డ్రైన్ థియరీని కూడా చెప్పటం జరిగింది. ఇక్కడ డ్రైన్ థియరీ అంటే ఏమిటంటే బ్రిటిష్ వారు అవలంబిస్తున్నటువంటి వివిధ విధానాల కారణంగా భారతదేశంలోని సంపద ఇతర ఇంగ్లాండ్కు, లండన్కు ఎలా తరలిపోయింది అనేటువంటి అంశాలను ఆయన దేంట్లో పేర్కొనడం జరిగింది. ఇక్కడ అంటే మనకు డ్రైన్ థియరీలో పేర్కొనడం జరిగింది. ఇక్కడ డ్రైన్ సిద్ధాంతము అంటాం దీన్ని. సో ఒక డ్రైనేజీలో డ్రైన్ సిద్ధాంతము, డ్రైనేజీలో చెత్తా చెదారం ఎట్లా కొట్టుకొని పోతుందో, సో ఆ విధంగా భారతదేశ సంపద బ్రిటిష్ వాళ్ళు అవలంబించినటువంటి వివిధ రెవెన్యూ విధానాల కారణంగా, వాళ్ళు అవలంబించినటువంటి ఆర్థిక విధానాల కారణంగా దేశ సంపద ఇంగ్లాండ్కి ఎలా తరలిపోయింది అనేటువంటి అంశాలను ఇక్కడ ఆయన డ్రైన్ థియరీలో, డ్రైన్ సిద్ధాంతంలో పేర్కొనడం జరిగింది. మన పేదరిక సమస్య పైన పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథంలో పేర్కొనడం జరిగింది. దేశంలో మొట్టమొదటిసారి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం మనం ఈయనను. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పేర్కొనడం జరుగుతుంది. ఏ సంవత్సరంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది? 1876 సంవత్సరంలో. ఏ సంవత్సరానికి సంబంధించినటువంటి గణాంకాల ఆధారంగా 1867, 68కి సంబంధించిన గణాంకాలను బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. సో అదేవిధంగా 1898-99లో 1898-99లో విలియం డిగ్బీ అనేటువంటి ఆయన జాతీయ ఆదాయాన్ని, అంటే వీళ్ళు వ్యక్తిగతంగా భారతదేశంలో వాళ్ళకు లభించినటువంటి గణాంకాలను ఆధారంగా చేసుకొని, సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది ఇక్కడ. సో ఆయన అంచనాల ప్రకారం నేషనల్ ఇన్కమ్ ఎంత అంటే 428 కోట్ల రూపాయలు. ఇక్కడ తలసరి ఆదాయం ఎంత అంటే తలసరి ఆదాయం విలియం డిగ్బీ లెక్కల ప్రకారం తలసరి ఆదాయం 19 రూపాయలు. అయితే ఈయన సేవల రంగాన్ని తీసుకోలేదు. సో ఈయన అంచనా వేస్తున్నప్పుడు సేవల రంగాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది, సేవల రంగాన్ని పరిగణలోకి తీసుకోలేదు. సో ఈ విధంగా వీళ్ళందరూ వ్యక్తిగతంగా వాళ్ళకు లభించినటువంటి గణాంకాలను ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది ఇక్కడ. సో నెక్స్ట్ మనకు షిన్లే షిర్రాఫ్ అనేటువంటి అతను, షిన్లే షిర్రాస్ అనేటువంటి అతను జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. ఇక్కడ అత్యధికంగా జాతీయ ఆదాయాన్ని 3 సార్లు అంచనా వేయడం జరిగింది. ఇక్కడ అత్యధికంగా దేశానికి స్వాతంత్రం కంటే పూర్వం అత్యధికంగా దేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ షిన్లే షిర్రాఫ్. ఇక్కడ 1911 సంవత్సరానికి, అదేవిధంగా 1922 సంవత్సరంలో, 1931 సంవత్సరంలో ఈయన జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది ఇక్కడ. సో అత్యధికంగా జాతీయ ఆదాయాన్ని దేశానికంటే స్వాతంత్రం ముందు పూర్వం అంచనా వేసిన వ్యక్తి ఎవరికంటే షిన్లే షిర్రాఫ్. వీళ్ళందరూ వ్యక్తిగతంగా వాళ్ళకి లభించినటువంటి సమాచారం ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా 1975లో అట్కిన్సన్ అనేటువంటి ఆర్థికవేత్త, 1875 సంవత్సరంలో అట్కిన్సన్ అనేటువంటి ఆర్థికవేత్త. ఇందులో కొన్ని మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్లు జనరల్గా అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఈ క్రింది వాటిలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి వ్యక్తి ఎవరు, దేశానికి స్వాతంత్రం రాకుండా పూర్వం, లేదంటే మొట్టమొదటి జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఇట్లా మన క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ. 1875 సంవత్సరంలో అట్కిన్సన్ అనేటువంటి ఆర్థికవేత్త జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. ఇతను బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో పనిచేయడం జరిగింది ఇక్కడ. సో ఈయన లెక్కల ప్రకారం 20 సంవత్సరాల వ్యవధిలో తలసరి ఆదాయము 20 సంవత్సరాల వ్యవధిలో
బ్రిటిష్ గవర్నమెంట్లో ఈయన పనిచేయడం జరిగింది ఇక్కడ. సో ఈ అంచనా ప్రకారం 20 సంవత్సరాల వ్యవధిలో తలసరి ఆదాయము పర్ క్యాపిటల్ ఇన్కమ్ 31% పెరిగింది అని అంచనా వేయడం జరిగింది ఇక్కడ. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 31% పెరిగిందని అంచనా వేయడం జరిగింది ఇక్కడ. షిండ్లే సిర్రాస్ అనేటువంటి ఆర్థికవేత్త. సో ప్రజల తలసరి ఆదాయం పెరిగిందంటే ఏం పెరిగినట్లు మనం అంచనా వేయడం జరుగుతుంది ఇక్కడ? జీవన ప్రమాణం పెరుగుతుంది, జీవన ప్రమాణ స్థాయి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత షా మరియు కంబట్టా. వీళ్ళందరూ ఆర్థికవేత్తలు అండి. షా మరియు కంబట్టా ఆర్థికవేత్తలు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు. షా మరియు కంబట్టా అనేటువంటి వాళ్ళు కూడా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. వీళ్ళు 1921 సంవత్సరానికి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. 1921 సంవత్సరంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. వీళ్ళు రచించినటువంటి పుస్తకం ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళు రచించినటువంటి గ్రంథం ఏమిటంటే ఇక్కడ అంటే సో వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని వీళ్ళు రచించడం జరిగింది ఇక్కడ. సో ఈ గ్రంథంలో వీళ్ళు నేషనల్ ఇన్కమ్ వీళ్ళ అంచనాల ప్రకారము 2364 కోట్లగాను, తలసరి ఆదాయము 74 రూపాయలుగాను వీళ్ళు పేర్కొనడం జరిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 74 రూపీస్గా వీళ్ళు పేర్కొనడం జరిగింది ఇక్కడ. సో షా మరియు కంబట్ అనేటువంటి వాళ్ళు 1921 సంవత్సరంలో భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది ఇక్కడ. వీళ్ళు వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని వీళ్ళు రూపొందించడం జరిగింది. వీళ్ళ అంచనాల ప్రకారం దేశంలో నేషనల్ ఇన్కమ్ 2364 కోట్ల రూపాయలుగాను, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 74 రూపాయలుగాను వీళ్ళు పేర్కోవడం జరిగింది ఇక్కడ. అయితే దేశంలో మొట్టమొదటిసారి శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి వ్యక్తి ఎవరికంటే వికేఆర్వి రావు. దేశంలో మొట్టమొదటిసారి ఒక శాస్త్రీయ పద్ధతిలో భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరు రాసినారు ఇక్కడ అంటే డాక్టర్ వికేఆర్వి రావు అనేటువంటి వ్యక్తి శాస్త్రీయ పద్ధతిలో మొట్టమొదటిసారి భారతదేశంలో, ఇది వచ్చిందండి బిట్లు కదా మనకు, శాస్త్రీయ పద్ధతిలో దేశానికి స్వాతంత్రం రాకపూర్వము శాస్త్రీయ పద్ధతిలో దేశంలో నేషనల్ ఇన్కమ్ను అంచనా వేసినటువంటి వ్యక్తి ఎవరికంటే డాక్టర్ వికేఆర్వి రావు. ఈయన ఆర్థిక వ్యవస్థను మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఈరోజు ఏదైతే మనం అవలంబిస్తున్నటువంటి విధానాలను పరిగణలోకి తీసుకోవడం, ఆర్థిక వ్యవస్థను రంగాలుగా విభజించడం జరిగింది ఇక్కడ. ఆర్థిక వ్యవస్థను రంగాలుగా, సో ఆర్థిక వ్యవస్థను రంగాలుగా మనం ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అని చెప్పుకున్నాను కదా. సో ఆ విధంగా ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ రంగంగాను కార్పొరేట్ రంగంగాను 2 రంగాలుగా విభజించడం జరిగింది ఇక్కడ. ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ రంగంగాను అదేవిధంగా ఉత్పత్తి రంగము లేదా కార్పొరేట్ రంగము, వ్యవసాయ రంగంగాను ఉత్పత్తి రంగము లేదా కార్పొరేట్ రంగముగా విభజించడం జరిగింది. ఆర్థిక వ్యవస్థను ఈ విధంగా విభజించాను ఇక్కడ. సో దీన్ని ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా ఈ రంగాన్ని ఆదాయం మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది ఇక్కడ. ఆయన రాసినటువంటి గ్రంథం యాన్ ఎస్సే ఆన్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ 1925-26లో ఈయన యాన్ ఎస్సే ఆన్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి ఒక వ్యాసాన్ని రాయడం జరిగింది ఇక్కడ. యాన్ ఎస్సే ఆన్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అని 1925-26లో ఆయన ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా శాస్త్రీయ పద్ధతిలో
భారతదేశంలో మొట్టమొదటిసారి జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి క్వశ్చన్ వస్తే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డాక్టర్ వికేఆర్వి రావు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ మొట్టమొదటిసారి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి అంటే దాదాభాయ్ నౌరోజీ. భారతదేశంలో మొట్టమొదటిసారి జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేశారు అని క్వశ్చన్ వస్తే దాదాభాయ్ నౌరోజీ గారు. భారతదేశంలో స్వాతంత్రానికంటే పూర్వం ఒక శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి అని క్వశ్చన్ వస్తే మనకు ఇక్కడ శాస్త్రీయ పద్ధతులు అనేటువంటి క్వశ్చన్ వస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు డాక్టర్ వికేఆర్వి రావు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అదేవిధంగా 1932-31లో బ్రిటిష్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇక్కడ 1931-32లో ఓకే 1931-32లో బ్రిటిష్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ 31-32లో బ్రిటిష్ ఇండియా నేషనల్ ఇన్కమ్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది ఇక్కడ. సో జాతీయ ఆదాయం గురించి తెలియజేయడం జరిగింది ఇక్కడ. సో బ్రిటిష్ ఇండియాలో జాతీయ ఆదాయం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే ఈయన లెక్కల ప్రకారం నేషనల్ ఇన్కము 1689 కోట్ల రూపాయలు గాను, పర్ క్యాపిటా ఇన్కమ్ మనకి ఇక్కడ 62 రూపాయలు గాను ఆయన పేర్కోవడం జరిగింది. 1931-32 సంవత్సరంలో 1931-32 సంవత్సరానికి కాను ఈయన అంచనా వేసినట్లు నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది అంటే 1689 కోట్ల రూపాయలు గాను, పర్ క్యాపిటా ఇన్కము 62 రూపాయలుగా ఆయన పేర్కొనడం జరిగింది ఇక్కడ. ఎవరు అంచనా ప్రకారం డాక్టర్ వికేఆర్వి రావు ప్రకారం ఇక్కడ భారతదేశంలో ఒక శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని ఆయన అంచనా వేయడం జరిగింది. ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ రంగంగా, ఉత్పత్తి లేదా కార్పొరేట్ రంగంగా విభజించి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా, కార్పొరేట్ రంగంలో ఆదాయ మదింపు పద్ధతి ద్వారా అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ ఇండియాలో నేషనల్ ఇన్కమ్ అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది ఇక్కడ. దాంతోపాటు ఆయన అంచనాల్లో మొత్తం జాతీయ ఆదాయం ఎంత అండి 1931-32 కంటే 1689 కోట్ల రూపాయలు గాను, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 62 రూపాయలు గాను ఆయన పేర్కొనడం జరిగింది ఇక్కడ. సో 1931-40లో ఆర్సి దేశాయ్ 1931-40 పీరియడ్కి సంబంధించి మన దేశంలో 1931-40కి సంబంధించి 1931-40 పీరియడ్కి సంబంధించి ఆర్సి దేశాయ్ అనేటువంటి ఆర్థికవేత్త ఓకేనా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది ఇక్కడ. కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా, కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అనేటువంటి అంశం అంటే వినియోగదారులు చేస్తున్నటువంటి వ్యయాన్ని బేస్ చేసుకొని, సో కుటుంబ రంగం దేశంలో కుటుంబాలు చేసే వ్యయాన్ని బేస్ చేసుకొని, కుటుంబ రంగం చేసేటువంటి వ్యయాన్ని ఇందులో మన కుటుంబ రంగము లేదా వినియోగ రంగము చేసేటువంటి వ్యయాన్ని ఆధారంగా చేసుకొని మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది ఇక్కడ. ఆర్సి దేశాయ్ ఈయన అంచనాల ప్రకారం నేషనల్ ఇన్కమ్ ఎంత అండి ఈ పీరియడ్లో యావరేజ్గా అంటే 1200 కోట్ల రూపాయలు అని పేర్కొనడం జరిగింది. 1931-40లో భారతదేశంలో కుటుంబ రంగము లేదా వినియోగ రంగం చేసే వ్యయాన్ని ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. ఈ అంచనాల ప్రకారం భారతదేశంలో జాతీయ ఆదాయం ఎంత ఉంది అండి అంటే 1200 కోట్ల రూపాయలుగా పేర్కోవడం జరిగింది ఇక్కడ. తర్వాత జేఆర్ హిక్స్, ముఖర్జీ అండ్ ఎస్కే ఘోష్, జేఆర్ హిక్స్, ముఖర్జీ అండ్ ఎస్కే ఘోష్ అనేటువంటి వ్యక్తులు కూడా దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. 1860-1945 మధ్య కాలంలో 1860-1945 మధ్య కాలంలో భారతదేశంలో ఏ విధంగా జాతీయ ఆదాయంలోనూ
తలసరి ఆదాయంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయనేటువంటి అంశాన్ని ఈ ఆర్థికవేత్తలు పరిశీలించడం జరిగింది. ఈ పీరియడ్లో 1860 1945 మధ్యకాలంలో బ్రిటిష్ పాలన కాలంలో దీర్ఘకాలంలో అంటే 1860తో స్టార్ట్ అయ్యి దేశానికి స్వాతంత్రం వచ్చే సమయం వరకు దీర్ఘకాలంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో తలసరి ఆదాయ వృద్ధి ఏ విధంగా ఉందని వాళ్ళు చేపట్టడం జరిగింది. తలసరి ఆదాయంలో కేవలం 0.5% మాత్రమే వృద్ధి జరిగింది అని వీళ్ళు పేర్కోవడం జరిగింది. 0.5% వృద్ధి జరిగింది అని వీళ్ళు పేర్కోవడం జరిగింది. ఇక్కడ మనకి ఇక్కడ జియారిక్స్ ముఖర్జీ ఎస్కే ఘోష్ బ్రిటిష్ పరిపాలన కాలంలో దీర్ఘకాలంలో దీర్ఘకాలంలో తలసరి ఆదాయంలో కేవలం 0.5% మాత్రమే వృద్ధి ఉందని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఇక్కడ స్తబ్దుగా ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇక్కడ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ అనేటువంటి గ్రంథంలో ఆర్థిక వ్యవస్థ స్తబ్దుగా ఉంది అనే విషయాన్ని అంటే కేవలము 0.5% వృద్ధి మాత్రమే జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ పీరియడ్లో ఆర్థిక వ్యవస్థ స్తబ్దుగా ఉంది, గ్రోత్ రేట్లో పెద్ద మార్పు లేదు అనేటువంటి విషయాన్ని వీళ్ళు పేర్కోవడం జరిగింది. దీర్ఘకాలంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో తలసరి ఆదాయ వృద్ధిలో పెద్దగా మార్పు లేదు అంటే ఏమని గమనించాలి? ఇక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలో పెద్ద మార్పు లేదు, ఆశించిన స్థాయిలో ప్రజల జీవన ప్రమాణ స్థాయిలో మార్పు జరగట్లేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. కాబట్టి జియారిక్స్ ముఖర్జీ ఎస్కే ఘోష్ దీర్ఘకాలంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఆశించిన స్థాయిలో వృద్ధి జరగలేదనేటువంటి విషయాన్ని ఇక్కడ పేర్కోవడం జరిగింది. అదేవిధంగా 1901 సంవత్సరంలో లార్డ్ కర్జన్ అనేటువంటి గవర్నర్ జనరల్ ఇక్కడ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. ఇక్కడ 1903లో గిబ్సన్ అనేటువంటి అతను ఇక్కడ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. తర్వాత 1911లో హార్న్ అనేటువంటి ఆర్థికవేత్త జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. ఇక్కడ వకీల్ మురంజన్ 1911-1914కి సంబంధించి వకీల్ ముఖర్జన్ 1911-1914కి సంబంధించి వకీల్ ముఖర్జన్ అనేటువంటి ఆర్థికవేత్తలు ఇక్కడ జాతీయ ఆదాయాన్ని వకీల్ మురంజన్ అనేటువంటి ఆర్థికవేత్తలు ఈ విధంగా రకరకాల ఆర్థికవేత్తలు జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. 1919-20లో లిప్టన్ అనేటువంటి వ్యక్తి 1919-20లో లిప్టన్ ఇట్లా వ్యక్తిగతంగా చాలామంది ఆర్థికవేత్తలు జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. ఇక్కడ అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నేషనల్ ఇన్కమ్ను ఒక శాస్త్రీయబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం అంచనా చేయాలనే ఉద్దేశంతో 1949 ఆగస్టులో నేషనల్ ఇన్కమ్ కమిటీని ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో జాతీయ ఆదాయాన్ని ఒక పద్ధతి ప్రకారము అంచనా వేయడానికి 1949లో నేషనల్ ఇన్కమ్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనం ఫార్వర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అంటాం. ఇందులో సభ్యులు ఎవరండి ఇక్కడ అన్నప్పుడు డిఆర్ గాడ్గిల్, పిసి మహల్నోబిస్ చైర్మన్గా, డాక్టర్ వికేఆర్వి రావు గాడ్గిల్ సభ్యులుగా 1949లో నేషనల్ ఇన్కమ్ కమిటీ ఎన్ఐసి అంటాం. నేషనల్ ఇన్కమ్ కమిటీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత
మన దేశంలో 1949 ఆగస్టులో దేశంలో ఈ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి రంగాలను ఆధారంగా చేసుకొని దేశానికి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి నేషనల్ ఇన్కమ్ కమిటీని దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే మనం ఇక్కడ హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పి కూడా జరుగుతుంది. హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అని పేర్కోవడం జరుగుతుంది ఇక్కడ. సో మళ్ళీ దీంట్లో ఉన్న సభ్యులు ఎవరు ఈ కమిటీలో అన్నప్పుడు దీనికి ఓకే పిసి మహల్నోబిస్ చైర్మన్గా డిఆర్ గాడ్గిల్ వికేఆర్వి రావు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. ఓకే పిసి మహల్నోబిస్ చైర్మన్గా మనకి ఇక్కడ జాతీయ ఆదాయంలో సో పిసి మహల్నోబిస్ అధ్యక్షుడిగా, డిఆర్ గాడ్గిల్ వికేఆర్వి రావు సభ్యులుగా జాతీయ ఆదాయ అంచనాల కమిటీని దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం ఇక్కడ. దీన్నే మనం ఇక్కడ హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అంటాం. దీనికి సలహాదారులుగా సైమన్ కుజినెట్, స్టోర్ అండ్ డెర్క్సన్ అనేటువంటి ఆర్థికవేత్తలు వివరించడం జరిగింది ఇక్కడ. సైమన్ కుజినెట్, స్టోర్, డెర్క్సన్ ఆర్థికవేత్తలు సలహాదారులుగా. సో వీళ్ళు దీనికి సలహాదారులుగా జాతీయ ఆదాయ అంచనాల కమిటీకి వ్యవహరించడం జరిగింది ఇక్కడ. సో ఈ విధంగా జాతీయ ఆదాయ భావనను మొట్టమొదటిగా ప్రతిపాదించినటువంటి ఆర్థికవేత్త ఎవరికంటే సైమన్ కుజినెట్. జాతీయ ఆదాయ భావనను అభివృద్ధి చేసినటువంటి ఆర్థికవేత్త సైమన్ కుజినెట్. ఈ కమిటీ మన దేశానికి సంబంధించినటువంటి జాతీయ ఆదాయ అంచనాలు వేయడంలో ఫస్ట్ రిపోర్ట్ను వాళ్ళు మన దేశంలో ఫస్ట్ రిపోర్ట్ను 1951లో సమర్పించడం జరిగింది ప్రభుత్వానికి. 1951లో సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫైనల్ రిపోర్ట్ను తుది రిపోర్ట్ను 1954 సంవత్సరంలో సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు 2 రిపోర్ట్లను సబ్మిట్ చేయడం జరిగింది. మొదటి నివేదికను 1951 సంవత్సరంలోను, రెండవ నివేదికను తుది నివేదికను 1954 సంవత్సరంలోను, ఫస్ట్ రిపోర్ట్ను 1951 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ విధంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నేషనల్ ఇన్కమ్ కమిటీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే 1949 ఆగస్టులో. అదేవిధంగా ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించడం జరిగింది ఇక్కడ అంటే పిసి మహల్నోబిస్. ఈ గతంలో ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఈ పాయింట్ నుంచి మనకు క్వశ్చన్స్ రావడం జరిగింది ఇక్కడ. సో ఇందులో ఉన్న సభ్యులు ఎవరు అంటే ఇక్కడ అంటే డిఆర్ గాడ్గిల్, వికేఆర్వి రావు సభ్యులు వ్యవహరించడం జరిగింది. దీన్ని హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పడం జరిగింది. సో ఈ కమిటీ 1948-49కి సంబంధించి అంటే బేస్ ఇయర్గా 1948-49 సంవత్సరం మన దేశంలో మొట్టమొదటిసారి తీసుకున్న బేస్ ఇయర్ ఏమిటంటే 1948-49 సంవత్సరాన్ని బేస్ ఇయర్గా మనం మొట్టమొదటిసారి ప్రకటించడం జరిగింది ఇక్కడ. సో ఈ 1948-49 సంవత్సరానికి గాను నేషనల్ ఇన్కమ్ ఎంత అండి ఇక్కడ వీళ్ళ అంచనా ప్రకారం అంటే నేషనల్ ఇన్కమ్ 8,710 కోట్ల రూపాయలుగా వీళ్ళు పేర్కోవడం జరిగింది. అదేవిధంగా తలసరి ఆదాయాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ను 225 రూపాయలుగా పేర్కోవడం జరిగింది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అంటాం. సో కాబట్టి ఈ కమిటీ స్థానంలో జాతీయ ఆదాయ అంచనాల కమిటీ స్థానంలో ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించడం జరిగింది ఇక్కడ. సో ఇందులో భాగంగానే ఇక్కడ ఒక ప్రత్యేక గణాంక సంస్థ ఉంటే బాగుంటుంది దేశానికి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి అని పిసి మహల్నోబిస్ గారు ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది ఇక్కడ. సో మొట్టమొదటి జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అధ్యక్షుడైనటువంటి పిసి మహల్నోబిస్ గారు రిపోర్ట్ను సబ్మిట్ చేసిన తర్వాత ఫస్ట్ రిపోర్ట్ 1951లో, తర్వాత ఫైనల్ రిపోర్ట్ 1954లో సబ్మిట్ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేయడం జరిగింది ఇక్కడ. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఒక సంస్థ ఉంటే బాగుంటుంది, ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని
ప్రభుత్వానికి సమర్పించడం, రికమెండ్ చేయడం, సజెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి సో ఆయన సిఫార్సులకు అనుగుణంగా మన దేశంలో 1951లో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కేంద్ర గణాంక సంస్థకే హెడ్ క్వార్టర్ ఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కేంద్ర గణాంక సంస్థను ఒకదాన్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ను ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిసి మహల్నోబిస్ రికమెండేషన్స్కి అనుగుణంగా, సిఫార్సులకు అనుగుణంగా నేషనల్ స్టాటిస్టికల్ ఒక యూనిట్ ఉంటే బాగుంటుంది, ఒక ఆర్గనైజేషన్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో 1951లో మన దేశంలో కేంద్ర గణాంక సంస్థను దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి రికమెండేషన్స్ ఆధారంగా? పిసి మహల్నోబిస్ ఆధారంగా కేంద్ర గణాంక సంస్థను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఈ విధంగా 1951లో ఎస్టాబ్లిష్ అయినటువంటి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ప్రస్తుతం మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ మళ్ళీ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ యొక్క పాత్ర ఏమి అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఈ కేంద్ర గణాంక సంస్థ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి కార్యకలాపాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థలను ప్రాథమిక రంగంగాను, ద్వితీయ రంగంగాను, తృతీయ రంగంగాను విభజించి అందులో ఉన్నటువంటి వివిధ కార్యకలాపాల ద్వారా, ఉపరంగాల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని వివిధ పద్ధతులను ఉపయోగించి, ఉత్పత్తి మదింపు పద్ధతి అంటున్నాం, ఆదాయ మదింపు పద్ధతి అంటున్నాం, తర్వాత వ్యయాల మదింపు పద్ధతి అంటున్నాం ఇక్కడ. సో ఈ పద్ధతుల ద్వారా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. సిఎస్ఓ ఈ సిఎస్ఓ నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ అనేటువంటి పేరుతో నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ అనేటువంటి పేరుతో జాతీయ ఆదాయ గణాంకాలను రిలీజ్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ దీనిది ఢిల్లీలో ఉండడం జరిగింది ఇక్కడ. ఇది ఆర్థిక వ్యవస్థను వివిధ రంగాలుగా వర్గీకరించి వివిధ పద్ధతులను ఉపయోగించి మదింపు పద్ధతులను మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది ఇక్కడ. అయితే మన దేశంలో రంగరాజన్ అధ్యక్షతన నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అనేటువంటి కమిషన్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ 2000లో. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ను 2000 సంవత్సరంలో ఒక కమిషన్ను నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ను 2000 సంవత్సరంలో రంగరాజన్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. రంగరాజన్ అధ్యక్షతన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో రంగరాజన్ ప్రభుత్వంకి ఏమి సిఫార్సు చేయడం జరిగింది ఇక్కడ అంటే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ను ఒకదాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది, జాతీయ గణాంక కమిషన్ ఏర్పాటు చేయడాన్ని పేర్కోవడం జరిగింది ఇక్కడ. ఈ రంగరాజన్ అధ్యక్షుడు ఏర్పాటైన కమిటీ అందుకు అనుగుణంగానే 2005లో మన దేశంలో 2005 అంటే రంగరాజన్ కమిటీ సిఫార్సుల మేరకు మన దేశంలో 2005 జూన్ 2005న నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. సో దీనికి మొట్టమొదటి చైర్మన్ సురేష్ టెండూల్కర్ గారిని నియమించడం జరిగింది ఇక్కడ. సురేష్ టెండూల్కర్ సిఎస్ఓ ఏం చేస్తుందని చెప్పుకున్నాము ఇక్కడ. దేశంలో లభిస్తున్నటువంటి గణాంకాలను ఆధారంగా చేసుకొని ఇక్కడ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రంగాల నుంచి, వివిధ కార్యకలాపాల నుంచి జరిగేటువంటి డేటాను కలెక్ట్ చేసి దానికి అనుగుణంగా దేశ వృద్ధి రేటు ఏ విధంగా ఉండేటువంటి విషయాలను కూడా సిఇఓ పేర్కొనడం జరుగుతుంది ఇక్కడ. నేషనల్ స్టాటిస్టికల్ కమిషను స్టాటిస్టికల్ ప్లానింగ్ మినిస్ట్రీ అండర్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రంగరాజన్ కమిటీ సిఫార్సుల మేరకు దీనికి మొదటి అధ్యక్షుడు ఎవరికంటే సురేష్ టెండూల్కర్, ప్రజెంట్ ప్రొఫెసర్ బిమల్ కే రాయ్, ప్రజెంట్ దీనికి చైర్మన్గా అధ్యక్షుడు ఎవరున్నారు ప్రొఫెసర్ బిమల్ కే రాయ్ బిమల్ కే రాయ్ గారిని నియమించడం జరిగింది. ప్రజెంట్
ఎవరు ఈ కమిషన్కు అధ్యక్షుడిగా ఉన్నారు అంటే ప్రొఫెసర్ బిమల్ కే రాయ్ అనేటువంటి వ్యక్తిని 2019 జూలై 15వ తేదీన ఈయనను నియమించడం జరిగింది. ఓకే, జూలై 2019 జూలై 15న బిమల్ కే రాయ్ని నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్కి చైర్మన్గా అధ్యక్షునిగా ఏర్పాటు చేయడం నియమించడం జరిగింది. ఈయన గతంలో డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టికల్ యూనిట్కు వ్యవహరించడం జరిగింది. డైరెక్టర్గా ఇండియన్ స్టాటిస్టికల్ యూనిట్కు బిమల్ కే రాయ్ని ఉన్నటువంటి ఈయనను ప్రజెంట్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఎందులో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఇది పనిచేయడం జరుగుతుంది, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్. అదేవిధంగా 1950లో మన దేశంలో నేషనల్ శాంపిల్ సర్వే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ శాంపిల్ సర్వే అంటే వివిధ రంగాల నుంచి గణాంకాలను సేకరించడానికి, శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి 1950లో ఎన్ఎస్ఎస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1950లో ఎన్ఎస్ఎస్ నేషనల్ శాంపిల్ సర్వే అంటే మన దేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని అంచనా వేయడానికి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానత అంచనా వేయడానికి, గ్రామీణ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను అంచనా వేయడానికి నేషనల్ శాంపిల్ సర్వేను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ 1975లో దీనినే ఎన్ఎస్ఎస్ఓగా మార్చడం జరిగింది. ఇక్కడ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ 1975లో ఎన్ఎస్ఎస్ఓగా దీన్ని మార్చడం జరిగింది. ఎన్ఎస్ఎస్ను నేషనల్ శాంపిల్ సర్వేని నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్స్గా మార్చడం జరిగింది ఇక్కడ. సో అయితే ఎన్ఎస్ఎస్ఓను సిఎస్ఓను కలిపి, ఎన్ఎస్ఎస్ఓను ప్లస్ సిఎస్ఓను కలిపి వేయాలి, మెర్జీ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన 2006లో యూపీఏ గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది ఇక్కడ. ఓకే, అంటే ఎన్ఎస్ఓను సిఎస్ఎస్ను కలిపి ఎన్ఎస్ఓగా ఏర్పాటు చేయాలి. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఒక దాన్ని ఏర్పాటు చేయనటువంటి ఒక ప్రతిపాదన ప్రభుత్వం దగ్గరికి రావడం జరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ రెండింటిని మెర్జీ చేయాలనుకున్నారు ఇక్కడ. ఎన్ఎస్ఎస్ఓను నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్గా, ఎన్ఎస్ఎస్ఓను సిఎస్ఓను మెర్జ్ చేసి కలిపివేసి నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్గా తీసుకొని రావాలనేటువంటి ఆలోచన ఏర్పాటు ప్రయత్నాలు చేయడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఇటీవల 2019 మే 26న ఈ రీసెంట్ గవర్నమెంట్ కూడా అప్రూవల్ తీసుకొని రావడం జరిగింది, మెర్జ్ చేస్తున్నట్లు. సో మనకు ఫైనల్ డిసిషన్స్ ఇంకా గవర్నమెంట్ నుంచి రాలేదు. ప్రస్తుతం మనకు జాతీయ ఆదాయ అంచనాలను సిఎస్ఓని వేయడం జరుగుతుంది ఇక్కడ. అంటే మన దేశంలో జాతీయ ఆదాయాన్ని ప్రజెంటు ఎవరు అంచనా వేస్తున్నారు ఇక్కడ అంటే సిఎస్ఓ పేరుతోనే మన దేశంలో జాతీయ ఆదాయ అంచనా వేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది ఇంకా మనకు ఫైనలైజ్ కాలేదు ఇక్కడ. 2019లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ కూడా మే 26వ తేదీన ఈ రెండింటిని మెర్జీ చేయాలనేటువంటి ఒక అప్రూవల్ను తీసుకొని రావడం, డిసిషన్స్ను కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఆర్థిక సర్వేలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనకు జాతీయ ఆదాయ గణాంకాలను ఏ పేరు మీద నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ పేరుతోనే సిఎస్ఓ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనేటువంటి విషయం ఇక్కడ గమనించాలి. ప్రస్తుతం మనకు జాతీయ ఆదాయాన్ని అంచనాలు వేస్తున్న సంస్థ లేదా వ్యవస్థ ఏమి మన దేశంలో అంటే ఇక్కడ సిఎస్ఓ. ఇందులో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అంటే గతంలో నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినటువంటి క్వశ్చన్ వచ్చింది 2000 సంవత్సరంలో. దీనికి అధ్యక్షుడిగా ఎవరు వివరించారు కంటే రంగరాజన్ గారు వివరించడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా నేషనల్ హైఫావర్డ్ ఎక్స్పర్ట్ కమిటీకి చైర్మన్గా ఎవరు వివరించారు, పిసి మహల్నోబిస్ గారు ఇక్కడ. సో ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్, సిఎస్ఓను కలిపి మెర్జ్ చేసి దేన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నా అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఇది ఇంకా ఫైనల్ అప్రూవల్ జరగవలసినటువంటి విషయం ఉంది ఇక్కడ. సో రీసెంట్ గవర్నమెంట్ కూడా ఒక ప్రతిపాదన మాత్రం తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ మన దేశంలో సిఎస్ఓనే జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది ఇక్కడ నేషనల్ స్టాటిస్టిక్స్ అకౌంట్స్ పేరుతో. థ్యాంక్ యూ.